గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలకు జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే కూటమి ఓట్ల సునామీ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. 2 ఎమ్మెల్సీ స్థానాల్లో భారీ మెజార్టీతో గెలుపు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి 82,320 ఓట్ల ఆధిక్యం. పేరబత్తుల రాజశేఖరానికి 77,461 ఓట్ల మెజార్టీ. ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజల్లో చెక్కు చెదరని ఆదరణ అంటూ రాష్ట్రంలో అధికార కూటమికి ప్రజలు మరోసారి బ్రహ్మరథం పట్టారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మొదటిసారి జరిగిన ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అఖండ విజయం కట్టబెట్టారు. ఈ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పేరాబత్తుల రాజశేఖరం భారీ మెజార్టీతో గెలుపొందారు. దాదాపు 9 నెలల క్రితం జరిగిన సాధారణ ఎన్నికల్లో 164 అసెంబ్లీ స్థానాలు, 21 లోక్సభ స్థానాలు గెలుచుకున్న కూటమికి ప్రజల్లో ఆదరణ చెక్కు చెదరలేదని, మరింతగా పెరిగిందని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే తెలివిగా టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి దాన్ని సైలెంట్గా పక్కకు పెట్టేశారనమాట. అక్కడ నిన్నేమో ఇంకొక కోణంలో రాసుకొచ్చారు. కూటమికి సంబంధించి ఘన విజయం, నో డౌట్. అందులో క్లీన్ స్వీప్ గ్రాడ్యుయేట్స్ దాంట్లో. అదే సందర్భంలో అవతల పక్కది ఒక ఎలర్ట్ సంకేతం, దాన్ని జాగ్రత్తగా పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. ఇకపోతే కార్పొరేషన్ చైర్మన్గా నాగబాబు, జనసేన అధ్యక్షుడు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి ముఖ్యమైన కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కోరిక మేరకు తొలుత ఆయన మంత్రివర్గంలో తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానం ఆయన కోసం కేటాయించారు. తీరా శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత నాగబాబు కార్పొరేషన్ చైర్మన్ పదవి అయితేనే బాగుంటుందని పవన్ అభిప్రాయపడినట్టు సమాచారం. ఆయన సూచన మేరకు కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ పదవిలో నియమించనున్నట్టు కుటుంబ వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్రంలో విస్తృత పర్యటన చేస్తూ పర్యావరణానికి దోహదం చేసే బాధ్యతలు ఉండేలాంటి కార్పొరేషన్కి ఆయన పేరు పరిశీలించే అవకాశం ఉంది. కొద్ది రోజుల కిందట ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాల్లో 2 తెలుగుదేశం పార్టీ, 1 బీజేపీ తీసుకున్నాయి. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయంలో నాగబాబును మంత్రివర్గంలో తీసుకోబోతున్నట్టు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉపాధ్యాయ పోస్టులో 70% మేమే భర్తీ చేశాం. అమ్మకు వందనంపై త్వరలో మార్గదర్శకాలు. శాసనమండలిలో మంత్రి లోకేష్ వెల్లడి. జులై కల్లా పోలవరం ఎడమ కాలువ నీరు. రామానాయుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టాక డిఎస్సీ పైన తొలి సంతకం చేశానని, అందులో భాగంగా టెట్ నిర్వహించగా 1.87 లక్షల మంది అర్హత సాధించారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గుర్తు చేశారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నెలలోనే డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని స్పష్టం చేశారు. శాసనమండలిలో వివిధ అంశాలపై వైకాపా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. విద్యాశాఖకు సంబంధించిన ప్రశ్నలపై లోకేష్ బదిలిస్తూ వైకాపా ప్రభుత్వం గత 5 ఏళ్లలో ఒక్క డిఎస్సీ కూడా వేయలేదు. 94 నుంచి 2,60,194 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయగా వాటిలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలు 1,80,272, అంటే 70% మేమే భర్తీ చేశామని వివరించారు. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదిక త్వరలో రానుందని తెలిపారు. తల్లికి వందనం పథకానికి త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామని, ఈ పథకానికి 9,407 కోట్లు కేటాయించామని లోకేష్ చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది 2027 నాటికి భూముల రీసర్వే పూర్తి. నిషిద్ధ జాబితాలోని భూములపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా 2027 నాటికి భూముల రీసర్వే పూర్తి చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. శాసనసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం 628 గ్రామాల్లో చేపట్టిన రీసర్వే ఈ నెలాఖరు నాటికి పూర్తవుతుంది. ప్రతి 4 నెలలకు 1,200 గ్రామాలు చొప్పున సర్వే చేపడతాం. వైకాపాలనలో హడావిడిగా 6,688 గ్రామాల్లో చేసిన రీసర్వే వల్ల అనేక సమస్యలు తలెత్తాయి. ఈ గ్రామాల్లో నిర్వహించిన సభల్లోనే 2.79 లక్షల ఫిర్యాదులు రాగా 2.7 లక్షల వరకు పరిష్కరించాం. మిగిలిన త్వరలో పరిష్కరిస్తాం. రీసర్వే అయిన గ్రామాల్లో వైకాపా ప్రభుత్వం జారీ చేసిన జాయింట్ ఎల్పిఎంని దరఖాస్తుదారులకి విడివిడిగా ఇచ్చేందుకు మ్యూటేషన్ ఫీజును ప్రభుత్వం తీసుకోవడం లేదు. నిషిద్ధ భూముల జాబితాలో చేరిన ప్రైవేటు భూములు, ఇతర శాఖల భూముల విషయంలో నిర్ణయానికి దేవాదాయ, ఆర్థిక, మైనార్టీ, పురపాలక శాఖల మంత్రులతో త్వరలో మంత్రివర్గ సంఘం ఏర్పాటుపోతుందన్నటువంటి విషయాన్ని ప్రకటించారు. లేకపోతే సుంకాల యుద్ధం తీవ్రం అంటూ చైనాపై 20% పెంచిన అమెరికా 10 నుంచి 15%తో డ్రాగన్ ప్రతిదాడి. కెనడా, మెక్సికోలపై 25% అమల్లోకి ధీటుగా బదిలీ ఇచ్చిన దేశాలు కుదేలైన స్టాక్ మార్కెట్లు. అమెరికా, చైనా, కెనడా, మెక్సికోల సుంకాల యుద్ధం తీవ్రతరమైంది. చైనాపై గతంలో విధించిన 10% సుంకాలను అమెరికా 20%కి పెంచగా ప్రతిగా చైనా 10 నుంచి 15%తో ప్రతిదాడి చేసింది. మరోవైపు కెనడా, మెక్సికోలపైన మంగళవారం నుంచి అమెరికా సుంకాలు అమల్లోకి వచ్చాయి. దీనికి ప్రతీకారంగా అమెరికాపై కెనడా 25% సుంకాలు విధించింది. త్వరలో తాము విధిస్తామని మెక్సికో ప్రకటించింది. సుంకాల దెబ్బకు అమెరికా మార్కెట్లు కుదేలయ్యాయి. ఈ ప్రభావం ఆసియా పసిఫిక్, ఆస్ట్రేలియా మార్కెట్లపైన పడింది. మంగళవారంలో మార్కెట్ నేల చూపులు చూసే చైనాపై ఫిబ్రవరిలో విధించిన 10% సుంకాలను 20%కి పెంచుతూ కార్యనిర్వాహక ఉత్తర్వుల మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. మంగళవారం నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. దీనిపై ప్రతీకారంగా అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 10 నుంచి 15% సుంకాలు చైనా విధించింది. జొన్నలు, సోయాబీన్, పోర్క్, బీఫ్, చేపలు, రొయ్యలు, పీతలు, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తుల మీద 10%, చికెన్, గోధుమ, మొక్కజొన్న, పత్తి వంటి ఉత్పత్తుల మీద 15% సుంకాలు విధించింది. మార్చి 10 నుంచి అవి అమల్లోకి వస్తాయని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతోపాటు ప్రపంచ వాణిజ్య సంస్థలు అమెరికా మీద ఫిర్యాదు చేసింది. 10 అమెరికా సంస్థలపై ఆంక్షలు విధించింది. ఇందులో రక్షణ,
భద్రత, ఏఐ, వైమానిక, ఐటీ సంస్థలు ఉన్నాయి. అయితే అమెరికాతో ఇప్పటికీ చర్చలకు సిద్ధమేనని, సామరస్యంగా సమస్యలు పరిష్కరించేందుకు ముందుకొస్తామని ప్రకటించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే విద్యార్థి మిత్ర టెండర్లలో 63 కోట్లు ఆదా. L1గా నిలిచిన సంస్థల్లో 9 మినహా అన్ని పాతవే. వైకాపా ప్రభుత్వంలో 2 ఏళ్లు అధిక ధరలతో దోపిడీ. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో విద్యార్థులకు అందించే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ల సరఫరా టెండర్లను సమగ్ర శిక్ష అభియాన్ ఖరారు చేసింది. 9 సంస్థలు మినహా మిగతావి గత కొన్నేళ్లుగా సామగ్రి సరఫరా చేస్తున్న సంస్థలే L1గా నిలిచే. వీటిలో ఎక్కువ ఉత్తరాదికి చెందినవే ఉన్నాయి. బెల్టులకు సంబంధించి 2 ప్యాకేజీలుగా టెండర్లు పిలిస్తే జోన్ 1లో హోమ్ స్టోర్స్, జోన్ 2లో అటల్ ప్లాస్టిక్స్ L1గా నిలిచాయి. నోట్ పుస్తకాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే టెండర్ పిలవగా జేసీ స్టేషనరీ L1గా నిలిచింది. వైకాపాయంలో 2023-24 ఒక ప్యాకేజీని గత ఏడాది మొత్తం సరఫరా బాధ్యతలు ఈ సంస్థ దక్కించుకుంది. బ్యాగులు, బూట్లు, యూనిఫామ్కి 8 సంబంధించి 8 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. ఎక్కువ సంస్థలు టెండర్లో పాల్గొనడంతో పాటు పోటీ పెరిగి ధర తగ్గుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈసారి ప్యాకేజీలు పెంచింది. వైకాపా ప్రభుత్వంలో విద్యా కానుక కింద సరఫరా చేసిన సామాగ్రితో పోలిస్తే ప్రస్తుత టెండర్లు ప్రభుత్వానికి మొత్తంగా 63 కోట్ల ఆదాయం. 2023-24 విద్యా సంవత్సరానికి టెండర్లు నిర్వహించిన వైకాపా ప్రభుత్వం 24-25కి టెండర్లు లేకుండానే సుమారు 700 కోట్ల సామాగ్రి సరఫరా బాధ్యత పాత గుర్తేదారులకు అప్పగించింది. అప్పట్లో ఆర్థిక శాఖ కేబినెట్ అనుమతులు లేకుండా రిపీట్ ఆర్డర్ ఇచ్చింది. ఈ వ్యవహారంలో నాటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీద తీవ్ర ఆరోపణలు ఉన్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి పోస్టులు 27,000, దాచినవి 11,000 అంటూ ఒకవైపు నోటిఫికేషన్ లేదు, మరోవైపు దొంగ లెక్కలు. రాష్ట్రంలో టీచర్ పోస్టుల ఖాళీలు 27,409, 16,347 ఖాళీలే చూపుతున్న కూటమి ప్రభుత్వం 11,000కు పైగా పోస్టులను దాచిపెట్టి అభ్యర్థులతో ఆటలు. సీఎం తొలి సంతకం ఫైల్కే లభించిన మోక్షం. మెగా డిఎస్సీ అంటూ 9 నెలలుగా వంచిన. ఆర్థిక భారంతో శిక్షణ పొందుతున్న నిరుద్యోగుల్లో ఆందోళన. టీచర్ పోస్టుల ఖాళీలు 10% మించరాదని నిబంధన, కానీ రాష్ట్రంలో 13% దాటిపోయిన ఖాళీలు. టీచర్ల కొరతపై పాఠశాల విద్యాశాఖకు బాలల హక్కుల కమిషన్ లేఖ అంటూ మేము అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ ప్రకటించి ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం. సీఎంగా తొలి సంతకం మెగా డిఎస్సీ ఫైల్ పైన చేస్తా. 16,347 పోస్టులతో మెగా డిఎస్సీ ఇస్తాం. త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం నియామక ప్రక్రియ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాం. మెగా డిఎస్సీకి మేము కట్టుబడి ఉన్నాం. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పోస్టులు భర్తీ చేస్తామంటే అప్పట్లో లోకేష్ చెప్పారన్నటువంటిది హైలైట్ చేశారు. కరెక్టే కదా, వాళ్ళు ఇస్తున్నారు కదా. ఖాళీలు 27,409 ఉందంటే సిగ్గుపడాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇవాళకి ఈ ఏడాదిలో ఖాళీ అయినాయి కదా. అంటే గత 5 ఏళ్లలో ఈ ఖాళీలు ఉంటే నిద్రపోతుంది. అప్పుడు వైసీపీ ఎందుకు రిక్రూట్ చేయలేదు? డిఎస్సి చివరి ఏడాదిలో చేస్తానని చెప్పి అది చేయలేదు. అట్లాంటప్పుడు మాట్లాడే అర్హత, అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా లేదా సాక్షికి ఉందా ఆలోచించుకోవాలి. అయితే విచారణకి ఆదేశించండి అంటూ 17 మంది వీసీల రాజీనామాలపై విచారణకు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ డిమాండ్. ఆధారాలు చూపించాలని ఇంతకుముందు మండలిలో మంత్రి లోకేష్ సభలోనే ఆధారాలు సమర్పించిన ప్రతిపక్ష నాయకుడు బొత్స సమాధానం చెప్పలేక మంత్రి లోకేష్ సతమతం. రాజీనామా పత్రాల్లో ఎక్కడా బెదిరించినట్లేదన్న లోకేష్. ప్రతిపక్ష సభ్యుల ఆరోపణలపై ప్రివిలేజ్ మోషన్ను స్వీకరించాలని అభ్యర్థన. విచారణకు విపక్షం పట్టుబట్టడంతో వ్యక్తిగత విమర్శలకు దిగిన లోకేష్. సభలో లేని మాజీ సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు. వైఎస్ఆర్సీపీ హయాంలోని వీసీలు రాజీనామా చేశారంటూ వక్ర భాష్యం. 2019 జూలై 15 కోర్టు ఆదేశాలతో వీసీలు రాజీనామాలు చేశారు ప్రతిపక్ష సభ్యులు. వైఎస్ఆర్సీపీ సభ్యులు నిరసనల మధ్య సభను వాయిదా వేసిన చైర్మన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మా దగ్గర మంత్రదండం లేదు, అయినా చంద్రబాబును గుడ్డిగా నమ్మితే చాలు రాష్ట్రం మారిపోతుంది. వచ్చే ఆదాయం జీతాలు, అప్పులు, వడ్డీలకే సరిపోవడం లేదు. రాష్ట్ర జీఎస్డీపీ పెరిగితేనే కొత్త అప్పులు పుడతాయి. ఆదాయం సహకరించకపోయినా సూపర్ 6 హామీలు నెరవేరుస్తున్నాం. శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నిర్ణయం ఇంకెప్పుడు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు ఆసానం. స్పీకర్ కార్యాలయం ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ తరహాలో వివరించడం సరికాదు. చట్టసభలకు సంబంధించినటువంటి గడువు ముగిసే వరకు నిర్ణయం తీసుకోకపోతే ఎలా? ఇలాగైతే ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంది? తగిన సమయం అంటే అసెంబ్లీ కాలం ముగిసేంత వరకు అంటూ ప్రశ్నలు. రాష్ట్ర ప్రభుత్వం స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘంపై రాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు. తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ద్వారా నోటీసులు అందజేయాలని ఆదేశం. ఈ నెల 22వ తేదీలోగా వివరణ ఇవ్వాలని స్పష్టీకరణ. తదుపరి విచారణ 25కు వాయిదా అంటూ తెలంగాణకు సంబంధించినటువంటి అసెంబ్లీ వ్యవహారం మీద వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి, పేరాబొత్తుల గాదే గెలుపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కూటమి శ్రేణులకే పనులు చేయాలి, వైఎస్ఆర్సీపీ నేతలను దగ్గరికి రానివద్దు పునరుద్ఘాటించిన సీఎం చంద్రబాబు. టీడీపీ, జనసేన, బీజేపీ సమిష్టిగా ముందుకెళ్ళాలి. అలాగైతేనే రాష్ట్రంలో మరో పార్టీకి అవకాశం రాదు. తెలంగాణలో వర్షం నీటిని నిలుపుకోలేక విజయవాడ మునక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వంతారాలో మోడీ జీవకారుణ్యం. గుజరాత్లోని రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్లో జంతు సంరక్షణ పునరావాస కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని. స్వాగతం పలికిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ దంపతులు. ఆశ్రయం పొందుతున్న జంతువులకు స్వయంగా ఆహారం తినిపిస్తూ ప్రాంగణం అంతా కలిగి తిరిగిన మోడీ. ఒరాంగుటాన్లు, సింహం, చిరుత, కూనలతో సరదాగా ఆట. ఎన్క్లోజర్లోని పులులు, సింహాలతో ఫోటోలు. అక్కడి వైల్డ్ లైఫ్ హాస్పిటల్ సందర్శన. వైద్య వస్తువుల పరిశీలన. సుమారు 3,000 ఎకరాల్లోని ఈ కేంద్రంలో 1,50,000కు పైగా జీవులు. గాయపడినటువంటి అంతరించిపోయే దశలోని జంతువులకు వంతారాలో ఆశ్రయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే
ప్రొఫెసర్లకు ఇండస్ట్రీ ఫెలోషిప్ అంటూ పరిశ్రమ విద్యారంగాల మధ్యన అంతరాన్ని తగ్గించడానికి, పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా విద్యార్థిని తీర్చిదిద్దడానికి సాంకేతిక విద్య అధ్యాపకులు బోధనా సామర్థ్యాలు మరింత పెంచడానికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా సాంకేతిక విద్యా ప్రొఫెసర్లు ఫెలోషిప్ పేరుతో ఏడాది పాటు పరిశ్రమలో పనిచేసేలా ప్రోత్సహించాలని నిర్ణయించింది. తద్వారా ప్రొఫెసర్లు తమ పరిశ్రమ అనుభవాన్ని బోధనలో వినియోగించేలా ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు ఇండస్ట్రీ ఫెలోషిప్ ప్రోగ్రామ్కి సిద్ధం చేసింది. ఈ ఫెలోషిప్ ఎంపికైన ప్రొఫెసర్లకు యథావిధిగా జీతంతో పాటు 1,00,000 వరకు స్టైఫండ్ అందించనుంది. ఈ ఫెలోషిప్ ద్వారా విద్యార్థులు పరిశ్రమలకు సిద్ధంగా ఉండేలా ప్రొఫెసర్లు సిద్ధం చేయగలరని ఏఐసిటిఈ భావిస్తుంది అన్నట్టు వార్తనే హైలైట్ చేశారు. చాలా మంచి ఆలోచన ఇది. ఇకపోతే నిర్ణయం ఇంకెప్పుడు అంటూ ఏదైతే సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది మరోసారి హైలైట్ అయింది. కంటే పూర్తిగా డీటెయిల్ వార్త ఇచ్చారు. లేకపోతే భూతద్దంలో చూపినా కనిపించని ఆదాయం, బడ్జెట్పై చర్చలో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి విమర్శలు. రాష్ట్ర ఆదాయం పెంచడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు, భూతద్దం పెట్టి బడ్జెట్ అంతా వెతికినా ఎక్కడా కనబట్టడం లేదని బీజేపీ శాసనసభ సభ్యుడు సుజనా చౌదరి విమర్శించారు. మొత్తం బడ్జెట్ కేటాయింపులు చూస్తే 30% అప్పుపై ఆధారపడుతున్నట్టు అర్థమవుతుందన్నారు. ఆదాయం పెరిగే అవకాశం లేనప్పుడు ఖర్చులు తగ్గించాలని, కానీ బడ్జెట్లో మాత్రం వ్యయాలను భారీగా పెంచడం ద్వారా ఆదాయం వ్యయాల మధ్య సమతుల్యత దెబ్బతిందన్నారు. మంగళవారం ఆయన బడ్జెట్పై చర్చలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ఆదాయం నుంచి 40%, కేంద్రం నుంచి 30%, మరో 30% అప్పులతో బడ్జెట్ను రూపొందించారన్నారు. జీఎస్డీపీ 2 లక్షల కోట్లు పెంచి చూపించడం ద్వారా ఎఫ్ఆర్బిఎం పరిధి కింద ఎక్కువ అప్పులు చేయడానికి తప్ప దేనికి ఉపయోగపడదంటూ కూటమికి ఏదైతే కూటమి కుట్రను బట్టబయలు చేశారు. బడ్జెట్లో కొన్ని శాఖలకు కేటాయింపులు బాగా చేసినట్టు కనిపిస్తున్నా వాటిని ఆ స్థాయిలో ఖర్చు పెట్టడం లేదంటూ విమర్శించారు. గత ఏడాది బీచ్ సంక్షేమానికి 38,000 కోట్లు కేటాయించినా ఖర్చు పెట్టలేదని చెప్పారు. ఇప్పుడు 47,000 కోట్లు కేటాయించారని, ఈసారైనా ఖర్చు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగానికి కేవలం 15% కేటాయించడానికి ఏ విధంగా చూడాలని ప్రశ్నించారు. పోలవరానికి నిధులు కేంద్రం ఇస్తుంది కదా, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున 100% నిధులతో కేంద్రం నిర్మించే పోలవరం నిర్మాణానికి బడ్జెట్లో 6,500 కోట్లు ఎందుకు కేటాయించారో అర్థం కావడం లేదు సుజనా చౌదరి అన్నారు. సుజనా విమర్శలను అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ స్వాగతిస్తూనే సభలో హాజరు పెంచుకోవాలని సూచించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నాపై కేసుల్ని కొట్టేయండి, హైకోర్టులో పోసాన్ పిటిషన్లు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్తో పాటు ఎల్లో మీడియా అధినేతలపై వ్యాఖ్యలు చేసినట్టు పేర్కొంటూ తనపై శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, విజయవాడ, సూర్యారావుపేట, కర్నూలు, ఆదోని, 2 టౌన్ పోలీసులు వేరువేరుగా నమోదు చేసిన కేసులు కొట్టేయాలని కోరుతూ సినీ నటుడు పోసాని కృష్ణమురళి హైకోర్టు ఆశ్రయించారు. పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. కేసులు పెట్టేంత నేరం తాను చేయలేదని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బహుళ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారని, రాజకీయ కారణాలతో తనపై తప్పుడు ఫిర్యాదులు చేశారని వివరించారు. ఇవి గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. లేకపోతే సజ్జల పిటిషన్లో వివరాలు సమర్పించండి అంటూ సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై కడప ఓబులవారిపాలెం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వైఎస్ఆర్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవరెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాలు పూర్తిరాలను తమ ముందుంచాలని పోలీసుల్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జున మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి ఫైనల్లో భారత్ వార్తని హైలైట్ చేస్తే ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ ఘన విజయం, వరల్డ్ కప్ ఫైనల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం, కోహ్లీ మరోసారి మాస్టర్ చేంజ్, రాణించిన అయ్యర్, రాహుల్, పాండ్యా, బంతితో కంగారులను దెబ్బతీసిన షమీ వరుణ్, 4 వికెట్లతో భారత్ విజయం. మ్యాచ్కు ముందు ఏదో అనుమానం, గతం తాలూకా భయాలు అయినా ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు దూసుకెళ్లింది. విరాట్ కోహ్లీతో పాటు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా రాణించారు. విరాట్ కోహ్లీ 84, శ్రేయస్ అయ్యర్ 45, కేఎల్ రాహుల్ 42 నాట్అవుట్, హార్దిక్ పాండ్యా 28 రాణించడంతో ఉత్కంఠభరితంగా జరిగిన సెమీస్లో టీమిండియా ఆస్ట్రేలియాపై 4 వికెట్ల తేడాతో గెలిచింది. 2023 వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమికి బదులు తీర్చుకుంది. రోహిత్ మరోసారి టాస్ ఓడటంతో అభిమానులు ఒక్కసారిగా ఆందోళన వేసింది. మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్న కంగారులు మానసికంగా పైచేయి సాధించే ప్రయత్నం చేశారు. టీమిండియాకు విలన్ ట్రానిస్ హెడ్ ఆరంభంలోనే ఎడాపెడా షాట్లతో గుబులు పుట్టించాడు. ఈ సమయంలో రోహిత్ తెలివిగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి బంతిని అందించడం మాస్టర్ స్ట్రోక్గా పరిగణించింది. హెడ్ని చక్రవర్తి బౌల్తా కొట్టించాడు. స్మిత్ తన కళాత్మక ఆటతో జట్టును ఆదుకోవడంలో ఒకనొక దశలో ఆసీస్ స్కోర్ 300 దాటేలా కనిపించింది. కానీ మధ్య ఓవర్లో బౌలింగ్కి వచ్చిన షమి ఫుల్ టాప్ బంతితో స్మిత్ని బౌల్డ్ చేశాడు. ప్రమాదకరంగా మారిన అలెక్స్ క్యారీని అయ్యర్ మెరుపు ఫీల్డింగ్తో రనౌట్ చేయడంతో ఆస్ట్రేలియాను భారత్ ఊహించిన దానికంటే తక్కువ స్కోర్కే కట్టడి చేయగలిగింది. అయితే అనుభవం లేని బౌలర్లు ఉన్న కంగారులు అంత తేలిగ్గా వదలలేదు. కోహ్లీ ఏమాత్రం ఆందోళన పడకుండా స్ట్రైక్ రొటేట్ చేస్తూ కూల్గా భాగస్వామ్యాలు నిర్మించాడు. దీంతో భారత్ 5వ ఈ టోర్నీ తుది పోరుకి చేరుకుంది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం జరిగే 2వ సెమీఫైనల్లో విజేతతో భారత్ ఆదివారం ఫైనల్లో తలబడబోతుంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. దొరికిన దొంగలు అంటూ ఉపగ్రహ చిత్రాల సాక్షిగా బయటపడ్డ ఇసుక దోపిడీ 3 ఏళ్లలో 3.91 కోట్ల టన్నులు దోచేశారు. మొత్తం 794 చోట్ల ఇసుక తవ్వి తరలింపు, 85 పాయింట్లు మాత్రమే అధికారం. హెక్టార్కు అనుమతిస్తే 40 హెక్టార్లో స్వాహా. సుప్రీం ఆదేశాలతో రంగంలో గనుల శాఖ, గూగుల్ మ్యాప్స్ ఉపగ్రహ చిత్రాలతో అధ్యయనం, ఐపీఎస్ఏసీ ద్వారా గనుల శాఖ నివేదిక, ఇసుక సొమ్ము ఎవరి జేబుల్లోకి చేరినట్టు అన్నటువంటి వార్తని
హైలైట్ చేశారు. ఇప్పుడేమో అసలు ఇదే లేకుండా పబ్లిక్గా దోచుకుంటుంది వార్త కాదు. ఆ రోజుంది ప్రభుత్వానికి డబ్బులు వచ్చినా కూడా వార్త దాంట్లో అక్కడ ఎక్కువ తవ్వారు, ఇక్కడ ఎక్కువ తవ్వారు, ఖచ్చితంగా తవ్వే ఉంటారు. అది దుర్మార్గం అయినప్పుడు ఇప్పుడు శాంతం ఫ్రీ అని చెప్పేసి తవ్వుతున్నది మరి దుర్మార్గం అవ్వదా అనేదే అర్థం కానటువంటి పరిస్థితి. లేకపోతే రాజ్యసభకు నాగబాబు అంటూ మండలికి కాకుండా ఢిల్లీ పంపాలని జనసేన ప్రతిపాదన ఆమోదించిన సీఎం చంద్రబాబు, సాయిరెడ్డి వైదొలిగిన స్థానంలో ఎంపిక, అక్కడ బీజేపీ పోటీ చేస్తుందని ప్రచారం. ఒకవేళ నాగబాబుకి ఇస్తే బీజేపీకి ఎమ్మెల్సీ, ఆ టీడీపీలో భారీగా ఆశావాహులు అంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడు కె నాగబాబుకు రాజ్యసభ సీట్ ఇవ్వనున్నారు. ఆయన క్యాబినెట్లోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ప్రకటించారు. దీంతో ఆయనకు తొలుత ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని నిన్నటి వరకు అంతా భావించారు. అనూహ్యంగా ఇప్పుడు ఎమ్మెల్సీ కాకుండా రాజ్యసభ సీట్ ఇవ్వాలని ప్రతిపాదన జనసేన నుంచి రావడంతో టీడీపీ అధినేత ఆమోదం తెలిపిన సమాచారం. ప్రస్తుతం ఎమ్మెల్యే కోట 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వైసీపీ ఆటలు సాగనివ్వను అంటూ వారి గురించి మాట్లాడటం టైం వేస్ట్. చంద్రబాబు రాజకీయాలను కలుషితం చేశారు, మన వాళ్లకు లంచాలు ఇచ్చి పబ్బం గడుపుకునే విత్తనం, వారితో లాలూచిపడదు, రాజధాని పేరుతో 3 మొక్కలాట, అమరావతిని శ్మశానం అన్నారు, రాజధాని సర్వనాశనం చేశారు, మనం తిరిగి గాడిని పెడతాం, విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్యాకేజీ, రైల్వే జోన్ సాధించాం, 3 పార్టీల ఐక్యత శాశ్వతంగా విజయోత్సవ సభలో చంద్రబాబు రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందంటూ లోకేష్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే పిల్లల కిట్లలోనూ కొట్టేశారంటూ ఇందాక అందులో వార్తే ఇక్కడ రాశారు. లేకపోతే సుంకాల యుద్ధం అన్నటువంటి వార్తని ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరియు పీటీ వారెంట్పై కర్నూలుకు పోసాని, ఆదోన్లో గత నవంబర్ 14 కేసు నమోదు, జనసేన పట్టణ అధ్యక్షుడు రేణువర్మ ఫిర్యాదు, గుంటూరు జిల్లా జైలు నుంచి తరలింపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉక్రెయిన్కి సైనిక సాయం నిలిపేత, అమెరికా నిర్ణయం తక్షణ అమల్లోకి, రష్యాతో చర్చలకు సిద్ధపడితే నిర్ణయం వెనక్కి వైట్ హౌస్, ట్రంప్ నేతృత్వంలో నడుస్తాం, ఖనిజాల ఒప్పందానికి సిద్ధం, తొలుత గగనతలంలో శాంతి, ఎక్స్లో జెలెన్స్కీ ప్రకటన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అనుమానం వస్తే చాలు ఆన్లైన్ అంతా జల్లెడ, ఐటీ అధికారులకు విస్తృత అధికారులు, సోషల్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్, ఈమెయిల్ ఏ ఖాతాలనైనా తనిఖీ చేసేందుకు పవర్, కొత్త ఐటీ బిల్లులో ఈ మేరకు నిబంధనలు పార్లమెంట్ ఆమోదిస్తే వచ్చేడాది అమలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జిఎస్టీ 40% పెరిగిందన్నటువంటి మరొక కీలకమైనటువంటి వార్త, జిఎస్టీ 10 ఏళ్లలో హైయెస్ట్ పెరిగిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కూటమి ప్రభుత్వం 10 నెలల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాల ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్న ఈ విషయం జీఎస్టీ వసూళ్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఏడాది ఫిబ్రవరిలో గత 10 నెలల కాలంలో అత్యధికంగా నికర జీఎస్టీ వసూలు అయ్యాయి. 24-25 ఆర్థిక సంవత్సరం మే నెలలో 2597 కోట్ల నికర జీఎస్టీ వసూలు కాగా, ఫిబ్రవరిలో 2936 కోట్లు వచ్చాయి. జనవరిలో ఇది 2879 కోట్లుగా ఉంది. రాష్ట్రంలో ఆర్థికపరమైన కార్యకలాపాలు ఊపందుకున్నాయనే దానికి జీఎస్టీ వసూలు పెరగడం అనేది ఒక సంకేతంగా చెప్పొచ్చు. మొత్తం స్థూలంగా గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే ఏడాది ఫిబ్రవరిలో జీఎస్టీ వసూలు 3.79% పెరిగాయి. కాగా జీఎస్టీ ఆదాయంపై విశ్లేషించే కమిటీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేసును సభ్యుడిగా తీసుకున్నారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ని కన్వీనర్గా నియమించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇదివరకు 10 నుంచి 11% జీఎస్టీ పెరుగుదల ఉండేది. ఇప్పుడు కేవలం 3.79% ఈ నెలలో మాత్రమే పెరిగిన దాన్ని గొప్పగా చిత్రీకరించినటువంటిది. ఇదే వార్తల్లో వచ్చేటటువంటి సమస్య. వార్తని నిజం కంటే కూడా అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఇప్పుడే పెరుగుతున్నది. అంతకుముందు జీఎస్టీ ఈవెన్ కరోనా టైంలో కూడా జీఎస్టీ మిగతా చోట్లంతా మైనస్ ఉంటే ఇక్కడ కాస్త సక్సెస్ఫుల్గా నడిచినటువంటి పరిస్థితి. ప్రతి ఏడాది పెరుగుతూనే వచ్చింది జీఎస్టీ. ఇప్పుడు 10 నెలల తర్వాత ఈ నెల కాస్త మధ్యలో 1 నెల కూడా పుంజుకునుంది. ఇంతకుముందే చెప్పుకున్నాం. కాకపోతే వార్తలు రాసే రోట్లలో మరొక కాన్సెప్ట్ అయితే నడుస్తూ ఉంటుంది. లేకపోతే విడుదల రజనీపై ఏసీబీ కేసు, ఎమ్మెల్యే హోదాలో వ్యాపారికి బెదిరింపులు, ఐపీఎస్ పల్లె జాషువా మెడకు ఉచ్చు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరొక దేవాదాయ శాఖ ఏసీ శాంతిపై విచారణ, వివాదాస్పద అధికారికి ముద్రపడిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళంగిరి శాంతి మంగళవారం విశాఖపట్నంలో విచారణకు హాజరయ్యారు. ఇక్కడ ఏసీగా పనిచేసినప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఆమెను సస్పెండ్ చేసిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విశాఖలోని కనకమహాలక్ష్మి దేవస్థానం ఈవో శోభారాణిని విచారణాధికారిగా నియమించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పూర్తి వివరాలతో కౌంటర్ వేయండి. టోల్గేట్ వీడియో ప్రేమ్ కుమార్ అరెస్టుపై పోలీసులకు హైకోర్టు ఆదేశం. ప్రేమ్ కుమార్ అరెస్టుకి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు పోలీసులకు హైకోర్టు మరికొంత సమయం ఇచ్చింది. విచారణ 11వ తేదీకి వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రఘునందనరావు నేతృత్వం ద్విసభ్య ధర్మాసనం మంగళవారం ఉత్తర్విచ్చింది. రోడ్లు వేసినందుకు కానీ టోల్గేట్లు పెట్టి కూటమి ప్రభుత్వ వాహనదారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు ప్రేమ్ కుమార్ తన అనుచరులతో వీడియోని చిత్రీకరించినటువంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడమే కాకుండా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కర్నూలు ఐటీడీపీ అధ్యక్షుడు గట్టు తిలక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కర్నూలు పోలీసులు కేసు నమోదు చేసి ప్రేమ్ కుమార్ని అరెస్ట్ చేశారు. తన తండ్రిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ కొట్టిపాటి అభినయ్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. పిటిషన్ తరపు న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ నిందితులను అరెస్ట్ చేసే విషయంలో పోలీసులు చట్ట నిబంధనలు అనుసరించడం లేదన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ ఇంతకే అసలు విశేషం ఏంటంటే టోల్గేట్ పెట్టారా లేదా, అక్రమ టోల్గేట్ అది పక్కకి వెళ్ళిపోయింది.
అది వార్త ప్రసారం చేసినందుకు, అది వీడియో చేసినందుకు కేసు పెట్టారు. మరి మనం ఎక్కడికి వెళ్తున్నాము రాష్ట్రంలో అన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.